హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేనైతే టెంపుల్కి బయలుదేరిపోయానండి. ఇదిగోండి మా డ్రైవర్ వచ్చేసారు. టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. కింద టెంపుల్ దగ్గర పార్కింగ్ ఏరియా కోసం బాగా సెర్చ్ చేసి చివరికి పార్కింగ్ కోసం చూస్తున్నాడండి. పార్కింగ్లో పార్క్ చేసి బయటకు వచ్చేసాము. ఇదిగోండి టెంపుల్ ఎంట్రన్స్ ఇది. మా వారు చూడండి, మా వాడిని ఎత్తుకున్నాడు. మొత్తానికి అయితే టెంపుల్లోకి వెళ్తున్నామండి. చెప్పులు అవన్నీ ఇక్కడ తీసేసి లోపలికి వెళ్తున్నాము. చూడండి, ఇవాళ ఎందుకు చాలామంది క్రౌడ్ వచ్చినట్లున్నారు. స్పెషల్ పూజలు ఏవో జరుగుతున్నట్లున్నాయి. నేనైతే లేట్ అండి. ఎప్పుడు చూసినా నేను లేట్గానే పోతాను. ఇంట్లో మా వాడికి ఫుడ్ పెట్టుకొని రెడీ చేసుకొని వెళ్ళేసరికి నేను ఎప్పుడు లేట్ అవుతాను. చూడండి, చాలామంది వచ్చారు. లోపలికి వస్తే నాకైతే కూర్చోడానికి కూడా ఎక్కడ ప్లేస్ కనిపించలేదు. నేను వచ్చేసరికి కేక్ కటింగ్ జరుగుతూ ఉంది. కేక్ కటింగ్ అయిపోవచ్చిందండి నేను వచ్చేసరికి. ఆ కేక్ కటింగ్ కూడా చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళారండి. అక్కడ దగ్గరలో ఉన్న చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళి చిన్నపిల్లలతో కేక్ కట్ చేయించారు. కేక్ కట్ చేయించిన తర్వాత అందరికీ దర్శనానికి అని చెప్పి అన్నారు. బట్ భజన అయితే చేశారండి ఒక 2-3 సాంగ్స్కి. మొత్తానికైతే నాకు కూర్చోడానికి ప్లేస్ దొరికింది, కూర్చున్నాను. గుడి అయితే మాత్రం చాలా బాగా డెకరేట్ చేశారండి. ఈ ఫెస్టివల్ అనే కాదు, ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా ఇక్కడ గుడి మాత్రం చాలా బాగా డెకరేట్ చేస్తారు. లాస్ట్ టైం శివరాత్రి అయితే చాలా బాగా చేశారండి. భజన అయిపోయిన తర్వాత దర్శనానికి అలో చేశారు. క్యూ పెట్టారండి. జెంట్స్కి లేడీస్కి పెట్టేశారు. ఎవరి క్యూలో వాళ్ళని రమ్మన్నారు. 1 by 1 దర్శనానికి అలో చేస్తున్నారు. కొంతసేపు జెంట్స్ని దర్శనానికి పంపిస్తున్నారు. తర్వాత మళ్ళీ లేడీస్ని దర్శనానికి పంపుతున్నారు. ఇదిగోండి స్వామివారిని ఉయ్యాల్లో వేసి ఉయ్యాల ఊపడం అండి. మనం ఫ్లవర్స్ స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి ఉయ్యాల ఊపి వెళ్ళడం అండి. మొత్తానికైతే మాత్రం నేనైతే దర్శనానికి క్యూలో నుంచొని ఎట్టకేలకు దర్శనం చేసుకున్నానండి. మావాడు ఉయ్యాలు ఊపుతా అని గొడవ చేశాడు. ఇదైతే పూరి జగన్నాథుని విగ్రహాలు. పక్కనే అమ్మవారి టెంపుల్ కూడా ఉందండి. అందులోనే సపరేట్ టెంపుల్ అనేం కాదు, అందులోనే పక్కన కట్టారండి అమ్మవారి టెంపుల్. అమ్మవారి అలంకరణ అయితే చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారి అలంకరణ చూడండి మీరు కూడా అమ్మవారిని. అందరూ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారండి. చూడండి అమ్మవారి అలంకరణ ఎప్పుడూ చాలా బాగా చేస్తారు, కానీ ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడు ఇంకా బాగా చేస్తారు. ఇక్కడైతే పావురాళ్ళు చాలా అంటే చాలా ఉంటాయి. ఇవాళ కొన్నే కనిపించినాయి. మేము ఎప్పుడు వచ్చినా చాలా పావురాలు ఉంటాయి. మా వాడు తెగ ఆడతాడు. ఇదైతే మాత్రం రాముల వారి విగ్రహం అండి. చూడండి, డెకరేషన్ చాలా బాగుంది. రాముల వారి విగ్రహాన్ని డెకరేట్ చేసి వెనక లైట్స్ అవన్నీ పెట్టారు, స్వస్తిక్ లైట్స్ అవన్నీ. ఇదైతే మాత్రం ఉగాండా ఆమె మన ఇండియన్ ట్రెడిషనల్ హాఫ్ శారీ కట్టుకొని ఉంది. చాలా అంటే చాలా కొత్తగా అనిపించిందండి. ఇటు సైడ్ వెళ్తే మొత్తం భోజనాలు ఏర్పాటు చేశారు అందరికీ. ఇందులో క్యూ పెట్టారండి. చివరికి క్యూలో నుంచొని ఎట్టకేలకు నేనైతే భోజనం తెచ్చుకొని కూర్చున్నాను ఒక చోట. మా వాడిని పెట్టుకొని కూర్చున్నానండి. ఇదిగోండి భోజనము. ఫుడ్ తినేసి ఇంటికైతే వచ్చేసానండి. ఇదిగోండి ఇది మా ఇంట్లో దేవుడు కూడా అండి. ఇదిగోండి ప్రసాదాలు ఇవన్నీ టేబుల్ మీద అరేంజ్ చేసుకున్నాను. మొత్తానికి ప్రసాదాలు అయితే మా వారి ఆఫీస్కి పంపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మా వారు గుడికి అయితే వచ్చారు, కానీ అర్జెంట్ కాల్స్ వచ్చేసి వెళ్ళిపోయారండి. ఫుడ్ తినలేదు, ఏం లేదు. అందుకని మొత్తం ప్యాక్ చేసి పంపిద్దాం అనుకున్నాను. యాక్చువల్గా మా వారు తినేది కొంచెమే, కానీ ఎక్కువ ప్యాక్ చేస్తున్నాను. ఎందుకంటే మా వారు ఆఫీస్లో వాళ్ళందరూ ఆల్మోస్ట్ బ్యాచిలర్సేనండి. వాళ్ళు కూడా తింటారు కదా అని నేను కొంచెం ఎక్స్ట్రా ప్యాక్ చేశాను. ప్యాక్ చేసి అయితే కవర్లో పెట్టేసి డ్రైవర్కి ఇద్దామని, మమ్మల్ని డ్రైవర్ డ్రాప్ చేసి ఈ ఫుడ్ అంతా తీసుకొని వెళ్ళి మా వారికి ఇస్తారండి. అందుకని మొత్తం ప్యాక్ చేసి ఫాస్ట్గా ప్యాక్ చేస్తున్నాను. అది కూడా ఎందుకంటే లంచ్ టైం అయిపోయిందండి. మళ్ళీ నేను పంపించకపోతే ఆఫీస్లో ఉండదని నేను చెప్పట్లేదు. ఆఫీస్లో ఎవ్రీడే మా వారికి ఆఫ్టర్నూన్ ఫుడ్ అయితే పెడతారు. బట్ ఇవాళ ఫెస్టివల్ కదా, నేనైతే ప్రసాదాల కోసం 5 items చేసినప్పుడు అవి పంపించాలి కదా. తినకపోతే మళ్ళీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకని మొత్తం ఫుడ్ అంతా ప్యాక్ చేసి ఇదిగోండి కార్లోకి అయితే ఎక్కించుకుంటున్నారు. ఏమైతే మా మామ ఉగండా మా ఇంట్లో మెయిడ్ అండి, తను హెల్ప్ చేస్తుంది. తనైతే మా డ్రైవరు. తను తీసుకొని వెళ్ళి ఇప్పుడు మా వారికి ఫుడ్ ఇచ్చేస్తారండి. మొత్తం ప్యాక్ చేసుకుంటున్నారు. బ్యాక్ సైడ్ అంతా పెట్టేసింది, బట్ బ్యాక్ సైడ్ పెడితే ఒలికిపోతుందేమో అని చెప్పి మళ్ళీ ఫ్రంట్ సైడ్కి మారుస్తున్నారండి. నేనైతే ఫుడ్ ప్యాక్ చేసి ఇచ్చినంత వరకు మా వాడైతే డ్రైవర్తో బాగా ఆడుతున్నాడు. ఇదైతే నేను మా మామకి ఇస్తున్నానండి ఫుడ్. మా మామ అన్నీ తినదు అండి మా మామ, ఎందుకంటే వాళ్ళ ఫుడ్ మన ఫుడ్ చాలా డిఫరెంట్. బట్ ఇవాళ తింటాను మామ అని చెప్పి తీసుకున్నదండి. ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం తీసుకుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.